ఓకే, మనకి ప్రీవియస్ క్లాసెస్లో లో టెంపరేచర్ ఫిజిక్స్లో లాస్ట్ టాపిక్ ఏంటమ్మా? రిఫ్రిజిరేటర్. లో టెంపరేచర్ ఫిజిక్స్ యూనిట్ 4లో లాస్ట్ టాపిక్ రిఫ్రిజిరేషన్. సో నిన్నటి ప్రీవియస్ క్లాసెస్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను? వాట్ ఈజ్ మెంట్ బై రిఫ్రిజిరేషన్. So what is the principle of refrigeration? So what is the important properties of a refrigerant? So what is the important properties of a refrigerant? So ఈ టాపిక్స్ అన్ని దీనిలో కవర్ చేసాం. సో యాక్చువల్గా మీకు రిఫ్రిజిరేషన్లో 2 మెథడ్స్ యూస్ చేస్తాం. వేపర్ కంప్రెషన్ మెషిన్, నెక్స్ట్ వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. యూనిట్ 4 లో టెంపరేచర్ ఫిజిక్స్. ఈ లో టెంపరేచర్ ఫిజిక్స్లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని స్టడీ చేస్తాం. In low temperature physics, we are studying the production and maintenance of low temperatures which are below normal. అంటే 0 degrees లేదా 0 degrees కన్నా తక్కువ ఉన్న టెంపరేచర్స్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి, ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి. సో మీకు లో టెంపరేచర్స్ వలన యూజెస్ ఏంటి, లో టెంపరేచర్ అప్లికేషన్స్ ఏంటి. సో ఇలాంటి మెథడ్స్ అన్ని మనకి లో టెంపరేచర్ ఫిజిక్స్లో బేసిక్ కాన్సెప్ట్స్లో కవర్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్స్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్స్. సో ఇందులో మనకి డిఫరెంట్ మెథడ్స్ని యూస్ చేస్తాం. సో ఫస్ట్ మెథడ్ ఈజ్ బై యాడింగ్ ఫ్రీజింగ్ మిక్చర్స్. ఫ్రీజింగ్ మిక్చర్స్ని యాడ్ చేయడం ద్వారా లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. ఆల్సో దిస్ ఈజ్ నోన్ యాజ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. సో ఈ మెథడ్ ద్వారా కూడా మీకు లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఎడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్. సో ఈ మెథడ్ ద్వారా కూడా మనకి లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఈ మెథడ్ ద్వారా కూడా లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మీకు ఎవాపరేటింగ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. ఈ మెథడ్ ద్వారా కూడా మనకి లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో జనరల్గా మీకు యూస్ చేసే మెథడ్ ఏంటంటే మీకు ఫ్రిజెస్లో యూస్ చేసే మెథడ్ ఏంటంటే ఎవాపరేటింగ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. ఈ మెథడ్ని యూస్ చేస్తాం. సో లో టెంపరేచర్ ఫిజిక్స్, ఇట్ ఈస్ ద సెపరేట్ బ్రాంచ్ ఇన్ ద ఫిజిక్స్. And in this branch we are studying about the low temperatures, about production and maintenance of low temperatures which are below normal. So manaki low temperature physics anedi physics lo oka separate branch. So deenlo manaki low temperatures gurinchi ante lows ante enti, low temperatures ni ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి, లో టెంపరేచర్స్ ని ప్రొడ్యూస్ చేసే మెథడ్స్ ఏంటి, సో లో టెంపరేచర్స్ వలన యూజెస్ ఏంటి. సో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి చదువుతాం. ఇది ఆల్రెడీ ఏంటంటే మీకు బేసిక్స్లో కవర్ చేశాను ఈ మెథడ్ అనేది. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం యూజ్ చేసే డిఫరెంట్ మెథడ్స్ ఏంటి. సో ఇలాంటివి ఏంటంటే మనకి డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే బై యాడింగ్ ఫ్రీజింగ్ మిక్చర్స్ని యాడ్ చేయడం ద్వారా. సెకండ్ మెథడ్ ఏంటంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లేదా జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. థర్డ్ మెథడ్ ఈజ్ ఎడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్. ఫోర్త్ మెథడ్ ఈజ్ ఎవాపరేటింగ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. సో ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ని యూస్ చేస్తాం. సరే, మీకు ఇవన్నీ మీకు ల్యాబొరేటరీస్లో అలాంటి వాటిలో యూస్ చేసే కాన్సెప్ట్స్. సో మనకి ఇళ్లలో యూస్ చేసే కాన్సెప్ట్ ఏంటి? సో మనకి ఇళ్లలో లో టెంపరేచర్స్ అంటే మనం యూస్ చేసే మెథడ్స్ ఏంటి? రిఫ్రిజిరేటర్స్, ఏసీస్. ఇవి దీనిలో మనకి ఏంటంటే లో టెంపరేచర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో దీనిలో ఇన్వాల్వ్ అయిన ప్రిన్సిపల్ ఏంటి? ఎవాపరేటింగ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. సో ఈ ప్రిన్సిపల్ని యూస్ చేస్తాం. లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేసే డిఫరెంట్ మెథడ్స్లో ఈ మెథడ్ని యూస్ చేస్తాం. సరే, మీకు నిన్న రిఫ్రిజిరేషన్ అంటే మీకు ఆల్రెడీ కవర్ చేసాం. సో మీకు వాట్ ఈజ్ మెంట్ బై రిఫ్రిజిరేషన్ అంటే మనకి ఇళ్లలో యూస్ చేస్తాం కదా రిఫ్రిజిరేటర్. సో అందులో మనకి యూస్ చేసే డిఫరెంట్ మెథడ్స్ ఏంటి? సో వాట్ ఈజ్ మెంట్ బై రిఫ్రిజిరేషన్? సో రిఫ్రిజిరేషన్ ఈజ్ ఏ మెషిన్ ఫర్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్స్ బిలో సరౌండింగ్ అండ్ మెయింటైనింగ్ అన్ ఎన్క్లోజర్ ఎట్ దట్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్రిజిరేటర్. సో జనరల్ కాన్సెప్ట్లో మనకి రిఫ్రిజిరేటర్ అంటే ఏం చెప్తామో మనకి
రిఫ్రిజిరేటర్లో మనకు లో టెంపరేచర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో అలాంటి లో టెంపరేచర్స్ మనకి ఫ్రిడ్జెస్ లోపల మెయింటైన్ అవుతాయి. సో జనరల్గా మీకు ఫ్రిడ్జెస్లో ఉన్న టెంపరేచర్ అనేది సరౌండింగ్ టెంపరేచర్, అంటే మనకి రూమ్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్స్ ఫ్రిడ్జెస్లో ప్రొడ్యూస్ అవుతాయి. సేమ్ అదే లో టెంపరేచర్స్ మెయింటైన్ అవుతాయి. సో దాన్ని రిఫ్రిజిరేషన్ అంటాం. సో రిఫ్రిజిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కార్నాట్స్ ఇంజిన్ వర్కింగ్ ఇన్ ది బ్యాక్వర్డ్ డైరెక్షన్. So there are two different methods we are using in the refrigeration. First method ఏంటమ్మా, vapor compression machine. Vapor compression machine. Second one is vapor absorption machine. Vapor compression machine and second one is vapor absorption machine. So first దీనిలో మనకి ఏ కాన్సెప్ట్ చదివాం, vapor compression machine. Vapor compression machine దీని గురించి చదివాం. సో మనకి ప్రీవియస్ క్లాసెస్లో మనకి వేపర్ కంప్రెషన్ మెషిన్ గురించి చదివాం. సో ఇప్పుడు మనకి ఈ క్లాస్లో దేని గురించి చదువుదాం అంటే మీకు వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్, సో దీని గురించి చదువుదాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే మీకు వేపర్ కంప్రెషన్ మెషిన్లో మనం యూస్ చేసే డిఫరెంట్ సెక్షన్స్ ఏంటి, వేపర్ కంప్రెషన్ మెషిన్లో మనం యూస్ చేసే డిఫరెంట్ సెక్షన్స్. So what are the different sections we are using in the vapor compression machine? So vapor compression machine లో మనకి యూస్ చేసే డిఫరెంట్ సెక్షన్స్ ఏంటంటే చూడండి నాన్న. సో మీకు ఇది ఆల్రెడీ దీని వర్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్రెడీ దీని యొక్క వర్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సరే ఓకే. ఇందులో మనకి డిఫరెంట్ పార్ట్స్ అంటే ఏమేమి ఉన్నాయమ్మా చూడండి. కండెన్సర్, ఎవాపరేటర్, రెగ్యులేటర్ వాల్వ్, నెక్స్ట్ ఏంటంటే ఇది సిలిండర్. సో ఇవేంటంటే మీకు సక్షన్ పైప్స్. సో దీస్ ఆర్ ద సిలిండర్ ఫిట్టెడ్ విత్ పిస్టన్. దిస్ ఈస్ ద సిలిండర్ ఫిట్టెడ్ విత్ పిస్టన్ అండ్ దీస్ ఆర్ సక్షన్ పైప్స్. వాల్వ్ V1, వాల్వ్ V2 and this is the condenser section. And this is the evaporator section and this is the regulator valve. So these are the different sections we are using. సరే ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్ ని యూస్ చేస్తాం. సో మనకి జనరల్ గా ఫ్రిడ్జెస్ లో యూస్ చేసే రిఫ్రిజిరెంట్ ఏంటమ్మా, ఫ్రియాన్. సో జనరల్ గా మనకి ఫ్రిడ్జెస్ లో యూస్ చేసే రిఫ్రిజిరెంట్ ఏంటి, ఫ్రియాన్. సో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరెంట్స్ ఏమి యూస్ చేస్తాం, అమోనియా NH3, సల్ఫర్ డయాక్సైడ్ SO2, మిథైల్ క్లోరైడ్ CH3Cl, ఫ్రియాన్ CCl2F2. సో ఇలాంటి రిఫ్రిజిరెంట్స్ ని యూస్ చేస్తాం. సో మీకు జనరల్ గా జీకే క్వశ్చన్స్ లో అడుగుతారు, విచ్ టైప్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ యు ఆర్ యూజింగ్ ఇన్ రిఫ్రిజిరేటర్, విచ్ టైప్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ వీఆర్ యూజింగ్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ అని. సో మనకి ఫ్రియాన్, ఆన్సర్ ఏంటి ఫ్రియాన్, FREON CCl2F2. ఈ ఫ్రియాన్ ని జనరల్ గా యూస్ చేస్తాం. సరే మనకి వాట్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రిఫ్రిజిరెంట్. సో మనకి ఇళ్లలో యూస్ చేసే రిఫ్రిజిరేటర్ లో మనకి యూస్ చేసే ప్రిన్సిపల్ ఏంటి అంటే మనకి యాక్చువల్గా మీకు ఫ్రిడ్జ్ అంటే లో టెంపరేచర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంటి లో టెంపరేచర్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో అలాంటి డిఫరెంట్ మెథడ్స్ ఏంటి, ఇందాక నెంబర్ ఆఫ్ మెథడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో లాస్ట్ మెథడ్ అమ్మా, ఎవాపరేటింగ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. సో అందులో చేసే లిక్విడ్ ఏంటంటే రిఫ్రిజిరెంట్ అమ్మా. సో మనకి బేసిక్ గా ముందు ఏంటంటే ఆ పాయింట్స్ గురించి మనం ఇంకోసారి చదివి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో ఇట్ షుడ్ హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్ అండ్ లో ఫ్రీజింగ్ పాయింట్. సో వాట్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రిఫ్రిజిరెంట్? ఇట్ షుడ్ హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్, ఇట్ షుడ్ హ్యావ్ లో ఫ్రీజింగ్ పాయింట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్ షుడ్ బి వేపర్ ఎట్ నార్మల్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. సరే బేసిక్ కాన్సెప్ట్ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మనకి రిఫ్రిజిరేటర్స్లో లో టెంపరేచర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అలాంటి లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం యూస్ చేసే మెయిన్ బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎవాపరేటింగ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. ఈ ప్రిన్సిపల్ని యూస్ చేసుకుంటాం. సో ఈ ప్రిన్సిపల్ని యూస్ చేసుకోవాలి అంటే మనం యూస్ చేసేది రిఫ్రిజిరెంట్గా మనం వాడేది ఏంటంటే ఫ్రియాన్.
CCl2F2 యూస్ చేస్తాం. సో జనరల్గా అదేంటంటే మీకు రూమ్ టెంపరేచర్ అండ్ రూమ్ ప్రెజర్ ఈ పారామీటర్స్లో ఏంటంటే మీకు ఆ రిఫ్రిజిరెంట్ అనేది జనరల్గా మీకు వేపర్ ఫామ్లో ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు మనకి వేపర్ ఫేజ్ నుండి లిక్విడ్ ఫేజ్కి తీసుకొస్తాం, మళ్ళీ లిక్విడ్ ఫేజ్ నుండి మళ్ళీ వేపర్ ఫేజ్కి తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు ఏంటంటే మీకు మళ్ళీ అది లిక్విడ్ ఫేజ్ నుండి వేపర్ ఫేజ్కి మారేటప్పుడు ప్రెజర్ వాల్యూని డిక్రీజ్ చేస్తాం. డిక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో కూలింగ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, మీకు సరౌండింగ్ నుండి మీకు హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. హీట్ని అబ్జార్బ్ చేసుకుని మీకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే మీకు ఇది కంటిన్యూస్గా మీకు వేపర్ ఫేజ్ నుండి లిక్విడ్ ఫేజ్కి మారుతుంది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ లిక్విడ్ ఫేజ్ నుండి మళ్ళీ వేపర్ ఫేజ్కి చేంజ్ అవుతుంది. అలా లిక్విడ్ ఫేజ్ నుండి వేపర్ ఫేజ్కి చేంజ్ అయ్యేటప్పుడు ప్రెజర్ వాల్యూని డిక్రీజ్ చేస్తాం. ఆ ప్రెజర్ వాల్యూని డిక్రీజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మీకు ఫ్రిడ్జ్ లోపల నుంచి అంటే స్టోర్ చేసిన వాటి నుంచి ఏంటంటే మీకు హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. హీట్ని అబ్జార్బ్ చేయడం ద్వారా కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది మనకి బేసిక్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. సో మనకి ఇట్ షుడ్ హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్ అండ్ లో ఫ్రీజింగ్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇట్ షుడ్ బి వేపర్ ఎట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్, అంటే రూమ్ టెంపరేచర్ అండ్ రూమ్ ప్రెజర్ దగ్గర. ఇట్ షుడ్ బి నాన్ ఫ్లేమబుల్. సో జనరల్గా మనకి ఏం చేస్తామా, ఫ్రిడ్జ్ని దేనికి కనెక్ట్ ఇస్తాం, కరెంట్ కనెక్షన్ ఇస్తాం. సో ఫ్రిడ్జ్ ఆన్ అవ్వాలంటే ఏం చేస్తాం, స్విచ్ చేస్తాము, దానిలో మీకు కరెంట్ పాస్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కాబట్టి మనకు అందులో యూస్ చేసే రిఫ్రిజిరెంట్ అనేది మండే స్వభావం ఉండకూడదు, పేలే స్వభావం ఉండకూడదు. అలాగే మనకి ఫ్రిడ్జ్లో యూస్ చేసే ఫుడ్ మెటీరియల్స్ మీద ఎలాంటి బ్యాడ్ ఇంపాక్ట్ని చూపించకూడదు. ఇవి మనకు ఉండాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. సో ఇట్ షుడ్ బి నాన్ ఫ్లేమబుల్, నాన్ ఎక్స్ప్లోజివ్, అండ్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్. నెక్స్ట్, ఇట్ హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ. నెక్స్ట్ వన్, the latent heat of vaporization of the refrigerant liquid must be large. అంటే ఏమంటమ్మా మీకు లేటెంట్ హీట్, స్పెసిఫిక్ హీట్, ఇలాంటి 2 టాపిక్స్ చెప్పాం. సో లేటెంట్ హీట్ అంటే ఏంటి, ఏదైనా ఒక సబ్స్టెన్స్ లిక్విడ్ ఫేజ్ నుంచి వేపర్ ఫేజ్కి చేంజ్ అవడానికి కావాల్సిన హీట్ని ఏమంటామంటే లేటెంట్ హీట్ అంటాం. ఎల్తో ఇండికేట్ చేస్తాం. సో ఆ వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి. So next, when a small quantity of liquid evaporates, a large amount of heat is removed and cooling is produced. So ఇదేంటంటే మనకి జనరల్గా యూస్ చేసే ప్రాపర్టీస్. సో లాస్ట్ పాయింట్స్ ఉన్నాయమ్మా చూడండి. ద స్పెసిఫిక్ వాల్యూమ్ షుడ్ బి స్మాల్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ కంప్రెసర్స్. సో ఫ్రిడ్జెస్లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కంప్రెసర్. మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ కంప్రెసర్. సో ఆ కంప్రెసర్ యొక్క సైజు తక్కువ ఉండాలి. అదేవిధంగా మీకు ఫ్రిడ్జ్ అనేది స్మూత్గా ఆపరేట్ అవ్వాలి. అలా ఆపరేట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి కాన్సెప్ట్ ఏం చెప్పాం, యాక్చువల్గా మీకు రిఫ్రిజిరెంట్ అనేది రూమ్ టెంపరేచర్ అండ్ రూమ్ ప్రెజర్ ఈ రెండింటి దగ్గర మీకు వేపర్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి అదేంటంటే మీకు అది ఆక్యుపై అయ్యే ఏరియా, దాన్ని ఏమంటాం అంటే స్పెసిఫిక్ వాల్యూమ్ అంటాం. ద స్పెసిఫిక్ వాల్యూమ్, ఇట్ మీన్స్ ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 1 గ్రామ్ ఆఫ్ రిఫ్రిజిరెంట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనకి ఫ్రిడ్జెస్లో యూస్ చేసే రిఫ్రిజిరెంట్ ఏంటమ్మా, ఫ్రియాన్. అది జనరల్గా రూమ్ టెంపరేచర్ అండ్ రూమ్ ప్రెజర్స్ దగ్గర వేపర్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకి అది ఆక్యుపై అయ్యే రిఫ్రిజిరెంట్ అనేది వేపర్ ఫేజ్ ఉన్నప్పుడు అది ఆక్యుపై అయ్యే ఏరియాని ఏమంటాం అంటే స్పెసిఫిక్ వాల్యూమ్ అంటాం. ఆ వాల్యూ అనేది చాలా తక్కువ ఉండాలి. ఆ వాల్యూ తక్కువ ఉన్నప్పుడే మీకు కంప్రెసర్ సైజ్ అనేది తక్కువ ఉంటుంది, అది స్మూత్గా ఆపరేట్ అవుతుంది ఫ్రిడ్జ్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ద ప్రెజర్ నెసెసరీ టు లిక్విఫై వేపర్ ఇన్ ది కండెన్సర్ కాయిల్స్ మస్ట్ నాట్ బి వెరీ లార్జ్. ద ప్రెజర్ నెసెసరీ టు లిక్విఫై వేపర్ ఇన్ ది కండెన్సర్ కాయిల్స్ మస్ట్ నాట్ బి వెరీ లార్జ్. సో మనకి ఈ వాల్యూ అనేది ఎక్కువ వాల్యూ ఉండకూడదు. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే జనరల్గా మీకు రిఫ్రిజిరెంట్ అనేది రూమ్ టెంపరేచర్ అండ్ రూమ్ ప్రెజర్ దగ్గర వేపర్ ఫామ్లో ఉంటుంది. ఫస్ట్ దాన్ని వేపర్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్కి తీసుకురాగలగాలి.
సో ఆ వాల్యూ అనేది ఎక్కువ ఉండకూడదు. ఆ వాల్యూ అనేది అనుకోండి మనకి ఏంటంటే మనకి ఫ్రిజెస్లో యూస్ చేసే మెషినరీ, అందులో యూస్ చేసే ఆపరేటర్స్, మిగతా పార్ట్స్ అంటే ఏంటి ఈ యొక్క సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అదేంటంటే స్మూత్గా ఆపరేట్ అవ్వదు. కాబట్టి ఏంటంటే ద ప్రెజర్ నెససరీ టు లిక్విఫై వేపర్ ఇన్ ది కండెన్సర్ కాయిల్స్ మస్ట్ నాట్ బి వెరీ లార్జ్. ఇట్ మస్ట్ నాట్ బి వెరీ లార్జ్ అని చెప్తాం. సో మనకి నెక్స్ట్ ఏంటంటే టాపిక్ దీనిలో వేపర్ కంప్రెషన్ మెషిన్. ఫస్ట్ వన్ వేపర్ కంప్రెషన్ మెషిన్ ఫస్ట్ టాపిక్. సో సెకండ్ టాపిక్ ఏంటంటే మీకు వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్, వేపర్ కంప్రెషన్ మెషిన్ అండ్ వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో ఇది చూడమ్మా, ఇది సెకండ్ వన్. ఫ్రిజెస్లో మనకి వేపర్ కంప్రెషన్ మెషిన్. సెకండ్ పార్ట్ ఏంటంటే వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో ఇందులో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఏమేమి యూస్ చేస్తాం. సో జీ ఈజ్ ద జనరేటర్. హియర్ జీ ఈజ్ ద జనరేటర్. సో దీనిలో మనకి సొల్యూషన్ ఉంటుంది, అంటే వాటర్ అండ్ అమోనియా గ్యాస్. సో మీకు రిఫ్రిజిరేటర్లో 2 టైప్స్ ఉంటాయి, వేపర్ కంప్రెషన్ మెషిన్, వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో ఈ వేపర్ కంప్రెషన్ మెషిన్ మెథడ్ని మనకి జనరల్గా ఇళ్లలో యూస్ చేసే ఫ్రిజెస్లో యూస్ చేసే కాన్సెప్ట్. అది మనకి ఇళ్లలో యూస్ చేసే ఫ్రిజెస్లో వేపర్ కంప్రెషన్ మెషిన్ ఉంటుంది. అది ఆల్రెడీ మనకి బ్యాక్ క్లాసెస్లో మనకి ఆల్రెడీ అది కవర్ చేసాం. సో మనకి వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్, వేపర్ కంప్రెషన్ మెషిన్ అండ్ వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో ఫస్ట్ వన్ ఆల్రెడీ మనకి కవర్ చేసాము. సెకండ్ వన్ ఏంటంటే వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సెకండ్ వన్ ఈజ్ ద వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో ఇందులో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి నాన్న చూడండి. జీ ఈజ్ ద జనరేటర్. ఈ పార్ట్ ఏంటంటే జీ ఈజ్ ద జనరేటర్. సో దీంట్లో ఏమున్నాయి మనకి సొల్యూషన్. సొల్యూషన్ మీన్స్ వాటర్ అండ్ అమోనియా గ్యాస్, వాటర్ అండ్ అమోనియా గ్యాస్. కింద ఏంటంటే మీకు బర్నర్ యూస్ చేసాం. హీట్ చేయడానికి ఏంటంటే ఈ సొల్యూషన్ని హీట్ చేయడానికి బర్నర్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే పంపు పి, నెక్స్ట్ పంపు పి. సో నెక్స్ట్ చూడండి ఛాంబర్ ఈ. సో ఇది ఛాంబర్ ఈ అంటే ఎవాపరేటర్ అమ్మది, ఇది ఎవాపరేటర్. సో నెక్స్ట్ వన్ ఇదేంటంటే కండెన్సర్. సో ఇది ద సి ఈజ్ ద కండెన్సర్ అండ్ ఈ ఈజ్ ద ఎవాపరేటర్. సో మనకి నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి దీనిలో మధ్యలోది వాల్వ్, రెగ్యులేషన్ వాల్వ్. ఇది రెగ్యులేషన్ వాల్వ్. సో మీకు ఏంటంటే ఈ స్పైరల్ ట్యూబ్స్ అంటాము వీటిని ఏమంటాం అంటే స్పైరల్ ట్యూబ్స్ అంటాం. సో జనరల్గా ఏంటంటే మీకు ఇవి కెమిస్ట్రీ వాళ్ళు ఎక్కువ చదువుతూ ఉంటారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎక్కువ. సో ఇదే చూడమ్మా, ఇది జీ ఈజ్ ద జనరేటర్, జీ ఈజ్ ద జనరేటర్. దీనిలో మీకు సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ మీన్స్ వాటర్ అండ్ అమోనియా గ్యాస్. సొల్యూషన్ మీన్స్ వాటర్ అండ్ అమోనియా గ్యాస్, వాటర్ అండ్ అమోనియా గ్యాస్ ఉంటుంది. ఈ రెండింటిని సొల్యూషన్ అంటాము. ఇది జనరేటర్ జీలో ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే బర్నర్. ఈ బర్నర్ని హీట్ చేయడం కోసం, ఈ సొల్యూషన్ని హీట్ చేయడం కోసం యూస్ చేస్తాం. నెక్స్ట్ పంపు పి. సో ఇది నెక్స్ట్ సెక్షన్ ఏ అమ్మ. ఇదేంటంటే మీకు కండెన్సర్ సి, ఎవాపరేటర్ ఈ. కండెన్సర్ సి, ఎవాపరేటర్ ఈ. సో ఫస్ట్ వన్ ఏం చేస్తామంటే మీకు ఈ సెక్షన్కి వస్తాం, జనరేటర్ జీ. జనరేటర్ జీ అనే సెక్షన్కి వస్తాం. ఈ జనరేటర్ జీ సెక్షన్లో ఏముంటుంది మీకు సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ అమోనియా అండ్ వాటర్, అమోనియా అండ్ వాటర్. సో ఇది వాటర్ అమ్మ, ఇది అమోనియా గ్యాస్. ఈ రెండు ఉంటాయి, ఈ రెండు మిక్స్ అయి ఉంటాయి. మిక్స్ అయ్యి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మీకు బర్నర్ని హీట్ చేస్తాం, బర్నర్ని ఆన్ చేస్తాం. ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, హీట్ చేస్తాం ఈ జనరేటర్ని. హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సొల్యూషన్ నుండి అమోనియా గ్యాస్ అనేది ఎస్కేప్ అవుతుంది. ఈ సొల్యూషన్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అమోనియా గ్యాస్ అనేది దీని ద్వారా ప్రొడ్యూస్ అయ్యి దీని నుండి ఎస్కేప్ అయ్యి ఏమవుతుంది, ఈ స్పైరల్ ట్యూబ్స్ ద్వారా కండెన్సర్ సిలోకి వెళ్తుంది. ఈ కండెన్సర్ సి చుట్టూ ఏంటంటే మీకు వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ కండెన్సర్ సి చుట్టూ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ కండెన్సర్ ఏం చేస్తుందంటే మీకు ఆ గ్యాస్ని, అమోనియా గ్యాస్ని కండెన్స్ చేస్తుంది. అమోనియా గ్యాస్ escapes from the water. Ammonia gas escapes from the water and condenses in the spiral tube of
condenser C. So the condenser C is cooled by running water. So now the liquid ammonia flows into the spiral tube of evaporator E. సో మళ్ళీ చెప్తున్నాను వినండి, ఇది వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో ఇది మీకు వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. ఇది జనరేటర్ జీ. సో ఇది చూడండి, ఇది జనరేటర్ జీ. ఇది జనరేటర్ జీ అయినప్పుడు ఏమవుతుంది, మీకు దీనిలో సొల్యూషన్ ఉంటుంది, అమోనియా అండ్ వాటర్. సో ఈ జనరేటర్ జీని ఏం చేసామంటే హీట్ చేసాం. ఈ జనరేటర్ జీని హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు అమోనియా గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్రొడ్యూస్ అయిన అమోనియా గ్యాస్ ఏమవుతుందంటే మీకు ఈ స్పైరల్ ట్యూబ్స్ ద్వారా కండెన్సర్ సిలోకి ఫ్లో అవుతుంది. కండెన్సర్ సిలోకి ఫ్లో అయినప్పుడు దీని చుట్టూ వాటర్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది కూల్ చేయడానికి. సో ఇప్పుడు మీకు ఈ కండెన్సర్ ఏం చేస్తుందంటే మీకు ఈ అమోనియా గ్యాస్ని కండెన్స్ చేస్తుంది. అమోనియా గ్యాస్ని కండెన్స్ చేస్తుంది. కండెన్స్ చేయడం అంటే ఏంటమ్మా, ఇది మళ్ళీ ఎగైన్ మీకు లిక్విడ్ ఫేజ్లోకి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది రెగ్యులేటర్ వాల్వ్ ద్వారా పాస్ అవుతుంది. ఈ రెగ్యులేటర్ వాల్వ్ ఏం చేస్తుంది, మీకు ప్రెజర్ వాల్యూని డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇలా ప్రెజర్ తక్కువ ఉన్న లిక్విడ్ ఫామ్లో ఉన్న అమోనియా అనేది మళ్ళీ ఎవాపరేటర్ సెక్షన్లోకి వెళ్తుంది. ఎవాపరేటర్ సెక్షన్లో ఉన్న స్పైరల్ ట్యూబ్లోకి పాస్ అవుతుంది. ఈ ఎవాపరేటర్ ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని వేపర్ ఫేజ్లోకి మళ్ళీ కన్వర్ట్ చేస్తుంది. ఎవాపరేటర్ ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని ఎవాపరేషన్ చేస్తుంది, అంటే మళ్ళీ వేపర్ ఫామ్లోకి తీసుకొస్తుంది. సరే ఇలా ప్రొడ్యూస్ అయిన ఎవాపరేటర్ చూడండి, ఇది ఎవాపరేటర్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు మళ్ళీ అమోనియా అనేది లిక్విడ్ ఫేజ్ నుండి మళ్ళీ వేపర్ ఫేజ్కి వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుంది, మీకు ఎవాపరేటర్లో ప్రెజర్ వాల్యూని డిక్రీజ్ చేస్తాం. ఎవాపరేటర్లో ప్రెజర్ వాల్యూని డిక్రీజ్ చేస్తాం. డిక్రీజ్ చేసినప్పుడు మనకి మెయిన్ ప్రిన్సిపల్ ఎవాపరేటర్ సెక్షన్లోనే జరుగుతుంది. సో మనకి మెయిన్ ప్రిన్సిపల్ ఎవాపరేటర్ సెక్షన్లోనే జరుగుతుంది. అంటే ఏం జరుగుతుందమ్మా, మీకు ఎవాపరేటింగ్ ద లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. ఎవాపరేటింగ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. సో ఈ కాన్సెప్ట్ జరుగుతుంది, ఎవాపరేటింగ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. సో ఈ కాన్సెప్ట్ జరుగుతుంది, ఎవాపరేటింగ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. సో ఈ కాన్సెప్ట్ జరగటం వల్ల ఏమవుతుందంటే మీకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ జరగటం వలన మీకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అగైన్ చూడండి అమ్మా, సో అగైన్ ఇది ఈ పార్ట్ అగైన్ మీకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో చూడండి, సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందమ్మా, మీకు లిక్విడ్ ఫామ్లో ఉంది అమోనియా అనేది. ఇక్కడికి వచ్చేసరికి లిక్విడ్ ఫేజ్లో ఉంది. ఎవాపరేటర్ సెక్షన్ ఏం చేస్తుందంటే ఈ లిక్విడ్ ఫేజ్లో ఉన్న దాన్ని మళ్ళీ వేపర్ ఫేజ్కి తీసుకొస్తుంది. అలాగే ఈ రెగ్యులేషన్ వాల్వ్ ఏం చేస్తుంది, ప్రెజర్ వాల్యూని డిక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఎవాపరేటర్ సెక్షన్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే లిక్విడ్ ఫేజ్లో ఉన్న అమోనియా లో ప్రెజర్ కండిషన్లో ఉంటుంది. ఈ ఎవాపరేటర్ సెక్షన్ ఏం చేస్తుందంటే మళ్ళీ అమోనియాని మళ్ళీ వేపర్ ఫేజ్కి తీసుకొస్తుంది. ఇలా వేపర్ ఫేజ్కి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ప్రెజర్ వాల్యూని డిక్రీజ్ చేస్తాం. సో డిక్రీజ్ చేసినప్పుడు మనకి లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన కండిషన్ అనేది మ్యాచ్ అవుతుంది, అంటే ఎవాపరేటింగ్ ద లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. కాబట్టి ఏమవుతుంది మనకి అగైన్ మీకు ఇక్కడ కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా మీకు అది లిక్విడ్ ఫేజ్ నుండి వేపర్ ఫేజ్కి రావటానికి అవసరమైన హీట్ని సరౌండింగ్ నుంచైనా తీసుకుంటుంది, లేదా దీని చుట్టూ ఫ్లో అయ్యే వాటర్ నుంచైనా తీసుకుంటుంది. సో ఇక్కడ మీకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అగైన్ మీకు ఏమవుతుంది, మళ్ళీ వేపర్ ఫేజ్లో ఉన్న అమోనియా గ్యాస్ అనేది ఈ స్పైరల్ ట్యూబ్స్ ద్వారా ఫ్లో అవుతూ మళ్ళీ ఏ అనే ఛాంబర్లోకి వస్తుంది. సో ఇక్కడ వాటర్ ఉంటాయి. వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అగైన్ మీకు ఇక్కడ సొల్యూషన్ అనేది హైలీ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అనేది రెడీ అవుతుంది. సో ఇలా రెడీ అయిన సొల్యూషన్ ఏమవుతుందంటే మళ్ళీ ఈ ట్యూబ్స్ ద్వారా ఈ జనరేటర్ జీలోకి ఫ్లో అవుతుంది. మళ్ళీ ఇలా రెడీ అయిన సొల్యూషన్ హైలీ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటామమ్మా. దీనిలో యాక్చువల్గా వాటర్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, మీకు ఈ ట్యూబ్స్ ద్వారా వేపర్ ఫామ్లో ఉన్న అమోనియా గ్యాస్ అనేది వచ్చింది కదా. సో ఈ రెండు మిక్స్ అయ్యి ఏమవుతుందంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన హైలీ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఏమవుతుందంటే ఈ ట్యూబ్స్ ద్వారా అగైన్ జనరేటర్ జీలోకి ఫ్లో అవుతుంది. సో అగైన్ మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది.
సో ఇదేంటంటే మీకు వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో ఇదేంటంటే మీకు వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో దీని గురించిన బేసిక్ కాన్సెప్ట్. సో దీంతో ఏంటంటేనమ్మా ఫస్ట్ మీకు ఈ రిఫ్రిజిరేషన్లో ఉన్న మెయిన్ సెక్షన్స్ కంప్లీట్ అయినాయి. సో ఈ రిఫ్రిజిరేషన్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో దీనిలో ఏంటంటే మీకు ఇంకా 4th యూనిట్ కంప్లీట్ అయింది. సో దీంతో మీకు 4th యూనిట్ అనేది కంప్లీట్ అయింది. అగైన్ మళ్ళీ మీకు ఈ కాన్సెప్ట్స్ చెప్తున్నాను చూడండి. దీనిలో మనకి ఏ టాపిక్స్ చదివాం. సో దీనిలో మీకు ఏ టాపిక్స్ చదివాం. లో టెంపరేచర్ ఫిజిక్స్ అనేది చాలా చిన్న చాప్టర్ అమ్మా. సో లో టెంపరేచర్ ఫిజిక్స్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ చిన్న చాప్టర్. సో దీనిలో వచ్చే ఎస్ఏ అండ్ షార్ట్ క్వశ్చన్స్ ఏంటో చూడండి. సో దీనిలో వచ్చే ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ. సో చూడండి ఫస్ట్ది ఇంపార్టెంట్ ఎస్ఏ ఏంటంటే ఓకే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, లేదు ఎక్స్ప్లెయిన్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ పోరోస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్. ఇదేంటంటే వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. లో టెంపరేచర్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. సో దీన్ని జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కూడా అనొచ్చు. ఆల్సో దిస్ ఈజ్ నోన్ యాజ్ పోరోస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్. ఇది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అన్న. సో సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే మీకు ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్. ఇది కూడా ఇంకో ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. సో థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే మీకు రిఫ్రిజిరేషన్లో 2 మెథడ్స్ కలిపి ఒక ఎస్ఏగా ఇవ్వచ్చు. రిఫ్రిజిరేషన్లో 2 మెథడ్స్ కలిపి ఒక ఎస్ఏగా ఇవ్వచ్చు. లేదు ఏదైనా ఒక మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఏ వేపర్ కంప్రెషన్ మెషిన్ అన్నారు అనుకోండి, పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేస్తే మీకు దాని గురించే రాయండి. సపోజ్ ఇది మీకు వేపర్ కంప్రెషన్ మెషిన్ గురించి అడిగితే దీని గురించే రాయండి. సో వేపర్ కంప్రెషన్ మెషిన్ గురించి అడిగారు అనుకోండి దీని గురించే రాయండి. లేదు మీకు వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్ గురించి అడిగితే దీని గురించే రాయాలి డయాగ్రామ్ వేసి. అలా కాకుండా ఏమడుగుతారంటే ఏదైనా రిఫ్రిజిరేషన్లో ఏదైనా ఒక పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. రిఫ్రిజిరేషన్లో ఏదో ఒక మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. అలాంటప్పుడు ఏంటంటే మీ చాయిస్ ఏదైనా రాయొచ్చు. సో ఇది ఇంకో ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. సో షార్ట్ ఆన్సర్స్ ఏమడుగుతారు, ఎప్పుడన్నా రేర్గా అడుగుతా ఏమడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్స్. లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం యూస్ చేసే డిఫరెంట్ మెథడ్స్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మెథడ్స్ టు ప్రొడ్యూస్ లో టెంపరేచర్స్. అదొక ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్. ఇంకో ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రిఫ్రిజిరెంట్. ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రిఫ్రిజిరెంట్. ఇది కూడా ఇంకో ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ అమ్మ. కాబట్టి ఏంటంటే దీంతో మీకు యూనిట్ 4 అనేది కంప్లీట్ అయింది. సో దీంతో మీకు యూనిట్ 4 అనేది కంప్లీట్ అయింది. సో దీనిలో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏం చదివామమ్మా చూడండి. మళ్ళీ ఒకసారి అంతా టచ్ చేద్దాము. సో వాట్ ఈజ్ మెంట్ బై రిఫ్రిజిరెంట్. సో మళ్ళీ మనకి బ్యాక్ నుంచి ఒకసారి మళ్ళీ కవర్ చేద్దాము. మళ్ళీ ఈ కాన్సెప్ట్ గురించి మళ్ళీ చదువుదాం చూడండి. మళ్ళీ మీకు అగైన్ మళ్ళీ చెప్తున్నాను. వాట్ ఈజ్ రిఫ్రిజిరేషన్. వాట్ ఈజ్ రిఫ్రిజిరేషన్? ఏ మెషిన్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్స్ బిలో సరౌండింగ్ అండ్ మెయింటైనింగ్ an enclosure at that temperature is known as refrigerator. Again మీకు రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి? What is the definition of a refrigerant? A machine used for producing low temperatures below surrounding and maintaining an enclosure is called refrigerator. A Carnot's engine working in the backward direction. A Carnot's engine working in the backward direction is known as refrigeration. And what are the different methods in the refrigeration? First one is the vapor
compression machine. First method is vapor compression machine and second method is vapor absorption machine and second method is vapor absorption machine. సో ఇది కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇళ్లల్లో జనరల్గా మీకు రిఫ్రిజిరేటర్లో యూస్ చేసే కాన్సెప్ట్ ఇది వేపర్ కంప్రెషన్ మెషిన్. ఆల్సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రిజిడైర్. ఆల్సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్రిజిడైర్. నెక్స్ట్ ఏంటంటే మీకు రిఫ్రిజిరెంట్స్. నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసరికి ఏంటంటే రిఫ్రిజిరెంట్స్. సో వాట్ ఈస్ ద రిఫ్రిజిరెంట్? ద లిక్విడ్ విచ్ ప్రొడ్యూసెస్ కూలింగ్ ఆన్ ఎవాపరేషన్. The liquid which produces cooling on evaporation is known as refrigerant. The liquid which produces cooling on evaporation is known as refrigerant. So mention different types of refrigerants. Mention different types of refrigerants. Ammonia NH3. Ammonia NH3. Sulfur dioxide SO2. Sulfur dioxide SO2. Methyl chloride CH3Cl. Methyl chloride CH3Cl. Freon CCl2F2. Freon CCl2F2. సో మనకి జనరల్గా ఇళ్లలో యూస్ చేసే ఫ్రిజెస్లో మనం కామన్గా వాడే రిఫ్రిజిరెంట్ ఏంటంటే ఫ్రియాన్. కోల్డ్ స్టోరేజెస్ ఇలాంటి వాటిలో ఏంటంటే అమోనియా యూస్ చేస్తాం. సో మనకి ఇళ్లలో యూస్ చేసే రిఫ్రిజిరేటర్స్లో రిఫ్రిజిరెంట్గా యూస్ చేసేది ఫ్రియాన్. ఇది ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ రిఫ్రిజిరెంట్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ రిఫ్రిజిరేటర్స్? ఫ్రియాన్. సో CCl2. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రిఫ్రిజిరెంట్? Important short answer. The properties of the refrigerant must be అని మనం పాయింట్స్ వైజ్ గా రాయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ షుడ్ హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్. ఇట్ షుడ్ హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్. ఇట్ షుడ్ హ్యావ్ లో ఫ్రీజింగ్ పాయింట్. సెకండ్ వన్, ఇట్ షుడ్ బి వేపర్ ఎట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. ఇట్ షుడ్ బి వేపర్ at normal temperature and pressure. Next one, it should be non-flammable. It should be non-flammable. It should be non-explosive. It should be ante entama the refrigerant ani. The refrigerant should be non-flammable. The refrigerant should be non-explosive. The refrigerant should not have bad effect on the stored food material. The refrigerant should have high thermal conductivity. Next, the latent heat of vaporization of the refrigerant liquid must be large. The latent heat of vaporization of the refrigerant liquid must be large. Next, when a small quantity of liquid evaporates, when a small quantity of liquid evaporates, a large amount of heat is removed and cooling is produced. సో ఇదేంటంటే జనరల్గా యూస్ చేసే కాన్సెప్ట్స్. సో ఇందులో మీకు మళ్ళీ స్పెసిఫిక్ వాల్యూమ్ గురించి కూడా ఉందమ్మా. నెక్స్ట్ ఏంటంటే దీనిలో మీకు స్పెసిఫిక్ వాల్యూమ్ గురించి కూడా మెన్షన్ చేయాలి. ద స్పెసిఫిక్ వాల్యూమ్ షుడ్ బి స్మాల్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ కంప్రెసర్స్. ద స్పెసిఫిక్ వాల్యూమ్ should be small in order to reduce the size of compressors. Last point, the pressure necessary to liquefy vapor in the condenser coils must not be very large. ఒకవేళ కాదనుకోండి ఏమవుతుంది? The operators will have to be very robust and heavy. సో ఈ వాల్యూ అనేది ఎక్కువ వాల్యూ ఉండకూడదు. ఒకవేళ బాగా ఎక్కువ వాల్యూ ఉందనుకోండి, మనకి ఫ్రిడ్జ్లో యూస్ చేసే మెషినరీ, అందులో యూస్ చేసే ఇంటర్నల్ ఆపరేటర్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అది మనకి స్మూత్గా ఆపరేట్ అవ్వదు. సో ఇదేంటంటే మీకు బేసిక్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రిఫ్రిజిరెంట్ అని చెప్తాం. సో ఇందులో మీకు 2 పార్ట్స్ ఉన్నాయి కదా, 2 మెథడ్స్ ఉన్నాయి రిఫ్రిజిరెంట్లో.
టూ మెథడ్స్ ఉన్నాయి. వేపర్ కంప్రెషన్ మెషిన్, వేపర్ కంప్రెషన్ మెషిన్, అండ్ సెకండ్ వన్ ఈస్ వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. వేపర్ కంప్రెషన్ మెషిన్ అండ్ వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో దీనిలో టూ టైప్స్ ఉంటాయి, వేపర్ కంప్రెషన్ మెషిన్ అండ్ వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో ఇందులో మనకి ఇది వేపర్ కంప్రెషన్ మెషిన్ అమ్మ. సో ఇది మీకు వేపర్ కంప్రెషన్ మెషిన్. సో ఇందులో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఏమేమి యూస్ చేస్తామో చూడండి. ఇది సిలిండర్. సో దిస్ ఈస్ ద సిలిండర్. దిస్ ఈజ్ ఫిటెడ్ విత్ పిస్టన్. దిస్ ఈజ్ ఫిటెడ్ విత్ పిస్టన్. సో ఇవేంటంటే మీకు సక్షన్ పైప్స్, వాల్వ్ V1, వాల్వ్ V2. సో జనరల్గా ఇదేంటంటే మీకు ఒక వాల్వ్ ఓపెన్లో ఉందనుకోండి, ఇంకొక వాల్వ్ క్లోజింగ్ కండిషన్లో ఉంటుంది. ఒక వాల్వ్ ఓపెనింగ్ కండిషన్లో ఉంటే ఇంకో వాల్వ్ క్లోజ్డ్ కండిషన్లో ఉంటుంది. సపోజ్ మీకు వాల్వ్ V1. సో ఈ వాల్వ్ V1 ఏంటంటే మీకు పైప్స్లో హై ప్రెజర్ ప్రొడ్యూస్ అయిందనుకోండి, హై ప్రెజర్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ వాల్వ్ V1 అనేది ఓపెన్ అవుతుంది. హై ప్రెజర్ ప్రొడ్యూస్ అయినప్పుడు మాత్రమే వాల్వ్ V1 ఓపెన్ అవుతుంది, వాల్వ్ V2 క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు లో ప్రెజర్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు మాత్రమే వాల్వ్ V2 ఓపెన్ అవుతుంది, వాల్వ్ V1 క్లోజ్ అవుతుంది. సో ఇందులో మీకు డిఫరెంట్ సెక్షన్స్ ఏమున్నాయి. వేపర్ కంప్రెషన్ మెషిన్, రిఫ్రిజిరేషన్లో టూ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ వేపర్ కంప్రెషన్ మెషిన్. ఈ వేపర్ కంప్రెషన్ మెషిన్లో మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ఇది సిలిండర్ సెక్షన్, నెక్స్ట్ ఏంటంటే మీకు సక్షన్ పైప్స్, నెక్స్ట్ కండెన్సర్ సెక్షన్, నెక్స్ట్ ఎవాపరేటర్ సెక్షన్, నెక్స్ట్ ఏంటంటే రెగ్యులేటర్ వాల్వ్. సో మళ్ళీ చూడమ్మా, వేపర్ కంప్రెషన్ మెషిన్లో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ సెక్షన్స్. సిలిండర్ ఫిటెడ్ విత్ పిస్టన్ P. నెక్స్ట్ ఏంటంటే మీకు కండెన్సర్ సెక్షన్, నెక్స్ట్ ఏంటంటే ఎవాపరేటర్ సెక్షన్, కండెన్సర్ సెక్షన్, ఎవాపరేటర్ సెక్షన్. సో నెక్స్ట్ ఏంటంటే రెగ్యులేషన్ వాల్వ్. ఇవి. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనకి ఫ్రిడ్జ్ ఆన్ చేయాలంటే ఏం చేస్తాం, మనకి ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేయగానే మోటార్ ఆన్ అవుతుంది. మోటార్కి ఈ పిస్టన్ని కనెక్ట్ చేస్తాం. ఈ పిస్టన్ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పిస్టన్ P అనేది ఇలా కంప్రెస్ అవుతుంది. సో దీనిలో మీకు రిఫ్రిజరెంట్ యూజ్ చేస్తాం, ఇది వేపర్ ఫామ్లో ఉంటుంది. సో ఎప్పుడైతే మోటార్ ఆన్ అవుతుందో మోటార్కి పిస్టన్ని కనెక్ట్ చేస్తాం, పిస్టన్ అనేది కంప్రెస్ అవుతుంది. ఈ కంప్రెషన్ వలన కొంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్రొడ్యూస్ అయిన హీట్ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ కండెన్సర్ కాయిల్స్ చుట్టూ, అంటే ఈ కండెన్సర్కి ఉన్న ఈ కాయిల్స్ చుట్టూ ఏంటంటే వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మీకు సిలిండర్లో మీకు పిస్టన్ P ఉంటుంది. సో దీనిలో మీకు జనరల్గా రూమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ దగ్గర రిఫ్రిజరెంట్ అనేది వేపర్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుందంటే మోటార్ ఆన్ అవుతుంది. ఫ్రిడ్జ్ని ఆన్ చేసినప్పుడు మోటార్ ఆన్ అవుతుంది. మోటార్ ఆన్ అయినప్పుడు పిస్టన్ P అనేది ముందు కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ కంప్రెషన్ వల్ల ప్రొడ్యూస్ అయిన హీట్, ఇలా హీట్ ఫామ్లో ఉన్న వేపర్ అనేది ఈ కండెన్సర్ కాయిల్ ద్వారా పాస్ అవుతుంది. పాస్ అయ్యేటప్పుడు ఈ కంప్రెషన్ వల్ల ప్రొడ్యూస్ అయిన హీట్ని రిమూవ్ చేయడానికి దీని చుట్టూ, అంటే కండెన్సర్ స్పైరల్ ట్యూబ్స్ చుట్టూ ఏమవుతుందంటే వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మీకు హై ప్రెజర్ కండిషన్స్ మెయింటైన్ చేస్తాం. ఇందులో మీకు హై ప్రెజర్ కండిషన్స్ మెయింటైన్ అవుతాయి. కాబట్టి ఏమవుతుంది మీకు ఇది అగైన్ మీకు వేపర్ ఫేజ్ నుండి లిక్విడ్ ఫేజ్కి వస్తుంది. అగైన్ ఇది వేపర్ ఫేజ్ నుండి లిక్విడ్ ఫేజ్కి వస్తుంది. కాబట్టి మీకు లిక్విడ్ ఫేజ్లో ఉన్న హై ప్రెజర్ కండిషన్లో ఉన్నది ఏమవుతుందంటే ఈ రెగ్యులేటర్ వాల్వ్ ద్వారా పాస్ అవుతుంది. ఈ రెగ్యులేటర్ వాల్వ్ ఏం చేస్తుందమ్మా, మీకు హై ప్రెజర్ని లో ప్రెజర్గా కన్వర్ట్ చేస్తుంది. హై ప్రెజర్ని లో ప్రెజర్గా కన్వర్ట్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ అయిన లో ప్రెజర్ లిక్విడ్ ఫేజ్లో ఉన్నది ఏమవుతుందంటే ఎవాపరేటర్ సెక్షన్ ద్వారా పాస్ అవుతుంది. ఇలా లో ప్రెజర్ కండిషన్లో ఉన్న లిక్విడ్ ఫేజ్లో ఉన్నది ఏమవుతుందంటే ఎవాపరేటర్ సెక్షన్ ద్వారా పాస్ అవుతుంది. ఈ ఎవాపరేటర్ సెక్షన్ ఏం చేస్తుందంటే అగైన్ దీన్ని మళ్ళీ వేపర్ ఫేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అగైన్ ఇది మళ్ళీ లిక్విడ్ ఫేజ్ నుండి వేపర్ ఫేజ్కి కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ప్రెజర్ అనేది తక్కువ ఉంది. ఆల్రెడీ మీకు రెగ్యులేటర్ వాల్వ్ ఏం చేసిందమ్మా, హై ప్రెజర్ని లో ప్రెజర్గా కన్వర్ట్ చేసింది. సో ఎవాపరేటర్ సెక్షన్లో మెయిన్ ప్రిన్సిపల్ జరుగుతుంది.
అంటే రిఫ్రిజిరేషన్లో లో టెంపరేచర్స్ ప్రొడ్యూస్ అవటానికి ఉన్న మెయిన్ సెక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఎవాపరేటింగ్ ద లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. ఎవాపరేటింగ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ మీకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హియర్ ఎవాపరేటింగ్ ద లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అగైన్ మీకు ఈ లో టెంపరేచర్, అగైన్ మీకు ఇక్కడ ఏమవుతుందంటే టెంపరేచర్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి, కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అగైన్ ఏమవుతుందంటే ఇలా లో ప్రెజర్లో ఉన్న, లో ప్రెజర్ వేపర్ ఫామ్లో ఉన్నది మళ్ళీ ఏమవుతుందంటే మీకు ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఎందుకని మీకు ఇక్కడ లో ప్రెజర్స్ మెయింటైన్ అయినప్పుడు వాల్వ్ V2 ఓపెన్ అవుతుంది, వాల్వ్ V1 క్లోజ్ అవుతుంది. కాబట్టి ఏమవుతుందంటే మీకు లో ప్రెజర్లో ఉన్న వేపర్ ఫామ్లో ఉన్న రిఫ్రిజిరెంట్ అగైన్ మీకు ఈ సిలిండర్లోకి వస్తుంది. మళ్ళీ అగైన్ ఈ సెక్షన్ రిపీట్ అవుతుంది. ఏమవుతుంది? పిస్టన్ P అనేది ముందు కంప్రెస్ అవుతుంది, ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రెజర్ ఇంక్రీజ్ అయినప్పుడు వాల్వ్ V1 ఓపెన్ అవుతుంది, ఆ టైంలో వాల్వ్ V2 క్లోజ్ అవుతుంది. అగైన్ ఏమవుతుంది? మీకు ఇది కండెన్సర్లోకి వెళ్తుంది. సో మీకు కంప్రెషన్ వల్ల ప్రొడ్యూస్ అయిన హీట్ని రిమూవ్ చేయడానికి కండెన్సర్ చుట్టూ స్పైరల్ ట్యూబ్స్, ఈ స్పైరల్ ట్యూబ్స్ చుట్టూ ఏముంటుందంటే వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇందులో హై ప్రెజర్ కండిషన్ ఉండటం వలన వేపర్ ఫేజ్ నుండి అది మళ్ళీ లిక్విడ్ ఫేజ్కి వస్తుంది. సో ఇలాంటి హై ప్రెజర్ లిక్విడ్ ఫేజ్లో ఉన్నది ఏమవుతుందంటే రెగ్యులేటర్ వాల్వ్ ద్వారా పాస్ అవుతుంది. ఈ రెగ్యులేటర్ వాల్వ్ ఏం చేస్తుంది? మీకు హై ప్రెజర్ని లో ప్రెజర్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇలా కన్వర్ట్ అయింది మళ్ళీ ఎవాపరేటర్ సెక్షన్కి వెళ్తుంది. సో సేమ్ ఇదే సెక్షన్ అనేది రిపీటెడ్గా జరుగుతుంది. సో ఇదే సెక్షన్ రిపీటెడ్గా జరగటం వల్ల ఏమవుతుందంటే మీకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి రిపీటెడ్గా జరగటం వలన మీకు ఏంటంటే కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీంతో ఏంటంటే మీకు దీనిలో బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో దీనిలో మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అనేది కంప్లీట్ అయింది. సో అగైన్ మళ్ళీ మీకు వేపర్ కంప్రెషన్ మెషిన్ గురించి కూడా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో అగైన్ మళ్ళీ సెకండ్ మెథడ్ వేపర్ కంప్రెషన్ మెషిన్. వేపర్ కంప్రెషన్ మెషిన్ ఓకే చూడండి అమ్మా. నెక్స్ట్ ఇది ఏంటంటే మీకు వేపర్ కంప్రెషన్ మెషిన్, వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో ఇది మనకి యూస్ చేసే 2 టైప్స్. సో ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది సెకండ్ వన్, వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో G ఈజ్ ద జనరేటర్. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది వేపర్ కంప్రెషన్ మెషిన్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది వేపర్ కంప్రెషన్ మెషిన్. సో ఇది సెకండ్ కాన్సెప్ట్ అమ్మా. ఏంటి మీకు వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్. సో ఇందులో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ రాయండి. ఫస్ట్ జనరేటర్ G, బర్నర్ B, పంప్ P. సో ఇది ఏంటంటే నెక్స్ట్ ఛాంబర్ A, నెక్స్ట్ ఏంటంటే కడి, నెక్స్ట్ ఎవాపరేటర్ E, రెగ్యులేటర్ వాల్వ్ V. సో ఇవి మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఇన్ ద అబ్జార్ప్షన్ మెషిన్. దీస్ ఆర్ ద డిఫరెంట్ sections in the vapor absorption machine. సో G is the generator. సో దీనిలో ఏముంటుందమ్మా మీకు సొల్యూషన్ అనేది ఉంటుంది. సో దీనిలో మీకు సొల్యూషన్ ఉంటుంది, అమోనియా అండ్ వాటర్, అమోనియా అండ్ వాటర్ సొల్యూషన్. సో ఈ జనరేటర్ G కింద ఏం చేస్తామంటే మీకు బర్నర్ని ఉంచుతాం. ఈ బర్నర్ని ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది? మీకు ఫ్లేమ్ అనేది వస్తుంది, హీట్ అవుతుంది. ఈ సొల్యూషన్ అనేది హీట్ అవుతుంది. ఈ సొల్యూషన్ హీట్ అయినప్పుడు ఏమవుతుందంటే అమోనియా గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్రొడ్యూస్ అయిన అమోనియా గ్యాస్ అనేది ఈ ట్యూబ్స్ ద్వారా, ఇలాంటి స్పైరల్ ట్యూబ్స్ ద్వారా మీకు కండెన్సర్ C ఈ సెక్షన్లోకి వెళ్తుంది. ఈ కండెన్సర్ C సెక్షన్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? గ్యాస్ అంటే ఏ ఫామ్లో ఉంటుందమ్మా? వేపర్ ఫామ్లో ఉంటుంది. సో జనరల్గా మీకు గ్యాస్ అనేది వేపర్ ఫేజ్లో ఉంటుంది, అమోనియా గ్యాస్. సో అది గ్యాస్ ఫేజ్లో ఉంది. సో అదేమవుతుందంటే మీకు కండెన్సర్ స్పైరల్ ట్యూబ్స్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటుంది. సో దీని చుట్టూ మీకు వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కూలింగ్ కోసం. సో ఇక్కడ ఏమవుతుంది? మీకు ఈ అమోనియా గ్యాస్ అనేది చల్లబడుతుంది, కండెన్స్ అవుతుంది. కండెన్స్ అయినప్పుడు ఏమవుతుంది? అది మళ్ళీ లిక్విడ్ ఫేజ్లోకి వస్తుంది. ఓకేనా? మళ్ళీ లిక్విడ్ ఫేజ్లోకి వస్తుంది. సో ఇది ఏమవుతుందంటే మళ్ళీ రెగ్యులేటర్ వాల్వ్ ద్వారా పాస్ అవుతుంది. అగైన్ ఇది రెగ్యులేటర్ వాల్వ్ ద్వారా పాస్ అవుతుంది.
ఈ రెగ్యులేటర్ వాల్వ్ ద్వారా మీకు మళ్ళీ ఎవాపరేటర్ ఈ సెక్షన్ ద్వారా పాస్ అవుతుంది. ఈ దీని ద్వారా మళ్ళీ గ్యాస్ ఫామ్ లోకి తీసుకొస్తుంది. లిక్విడ్ ఫేజ్ నుంచి అగైన్ మళ్ళీ గ్యాస్ ఫేజ్ కి తీసుకొస్తుంది. సో ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ జరుగుతుంది. అగైన్ ఎప్పుడు ఎవాపరేటర్ ఈలో మీకు మెయిన్ కాన్సెప్ట్ జరుగుతుంది. ఎవాపరేటింగ్ ద లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. ఇందాక మీకు వేపర్ కంప్రెషన్ మెషిన్ లో ఏమైంది, మనం యూస్ చేసిన రిఫ్రిజరెంట్ ఫ్రియాన్, కానీ ఇక్కడ మనకు యూస్ చేసింది ఏంటి, అమోనియా. జనరల్ గా మనకి ఇళ్లలో యూస్ చేసే రిఫ్రిజిరేటర్ లో యూస్ చేసే రిఫ్రిజరెంట్ ఫ్రియాన్. రూమ్ టెంపరేచర్ అండ్ రూమ్ ప్రెజర్ దగ్గర అది వేపర్ ఫామ్ లో ఉంటుంది. అదేంటంటే జనరల్ గా ఇళ్లలో యూస్ చేసే రిఫ్రిజిరేటర్ లో యూస్ చేసేది. కానీ ఇదేంటంటే మీకు కోల్డ్ స్టోరేజెస్ లో లో టెంపరేచర్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి జనరల్ గా యూజ్ చేసే రిఫ్రిజరెంట్ అమోనియా. కాబట్టి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ జరుగుతుంది. ఎక్కడ ఏ మెషిన్ లో అయినా ఎవాపరేటర్ సెక్షన్ దగ్గరే లో టెంపరేచర్స్ ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అక్కడే జరుగుతుంది. అదేం కాన్సెప్ట్ అమ్మా, ఎవాపరేటింగ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. ఎవాపరేటింగ్ లిక్విడ్ అండర్ రెడ్యూస్డ్ ప్రెజర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఇది వేపర్ ఫామ్ లోకి వచ్చేస్తుంది కదా, ఇదేంటంటే మీకు ఈ సెక్షన్ ఏలోకి వస్తుంది. సో దీనిలో వాటర్ అనేది ఉంటుంది. సో ఇందులో మీకు మళ్ళీ అమోనియా గ్యాస్ అనేది వచ్చింది కదా మళ్ళీ వేపర్ ఫామ్ లోకి. కాబట్టి సొల్యూషన్ ఏంటంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇలా ప్రిపేర్ అయిన సొల్యూషన్ ఏమవుతుందంటే మళ్ళీ ఈ ట్యూబ్స్ ద్వారా జనరేటర్ జీలోకి వెళ్తుంది. సో సేమ్ ఇదే సెక్షన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇలా రిపీట్గా జరగటం వల్ల ఏమవుతుందంటే మీకు కూలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది మనకి జనరల్గా యూస్ చేసే కాన్సెప్ట్. సో దీంతో ఏంటంటే మీకు యూనిట్ 4 కంప్లీట్ అయిందమ్మా. సో యూనిట్ 4 అనేది కంప్లీట్ అయింది. దీనిలో అంత ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అనేవి ఏవి ఉండవు. సో అందులో యూస్ చేసే ప్రాబ్లం ఒకటి చూపిస్తాను. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా ఇన్వర్షన్ టెంపరేచర్కి. సో క్యాలిక్యులేట్, ఒకసారి నోట్ చేసుకోండి అమ్మా, లేదు స్క్రీన్ షాట్ తీయండి. సో నెక్స్ట్ యూస్ చేసేది ఏంటంటే మీకు ఇది ఎప్పుడైనా అడగచ్చు. జనరల్గా మీకు ఏంటంటే లో టెంపరేచర్ ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ అంటూ ఏవి ఉండవు. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, థర్మోడైనమిక్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మీకు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ యూనిట్ 3లో కొంచెం మీకు ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ వస్తాయి. అలాగే యూనిట్ 4లో కూడా ప్రాబ్లమ్స్ తక్కువే ఉంటాయి. సో మెయిన్ ఏదైనా అడిగితే ఎప్పుడన్నా రేర్గా మీకు ఈ ప్రాబ్లం అడగచ్చు. క్యాలిక్యులేట్ ద టెంపరేచర్ ఆఫ్ ఇన్వర్షన్ ఆఫ్ హీలియం గ్యాస్. మీకు యూనిట్ 1 అయినా యూనిట్ 2 అయినా ఈ 4th సెమ్లో మీకు ఏ యూనిట్ నుంచి అయినా ప్రాబ్లమ్స్ అడిగారు అంటే ఫిక్స్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, మీకు వాటికి ఫార్ములాస్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. కాబట్టి మీకు ఆ ఫార్ములాస్ చదివారనుకోండి, ఆ ఫార్ములాలో పాటు మీకు ఏ టర్మ్కి ఏ సింబల్ని యూస్ చేస్తున్నాం అనేది తెలుసుకుంటే మీకు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఈజీగా మీకు సాల్వ్ చేయొచ్చు. క్యాలిక్యులేట్ ద టెంపరేచర్ ఆఫ్ ఇన్వర్షన్ ఆఫ్ హీలియం గ్యాస్. ఈ హీలియం గ్యాస్ కాన్సెప్ట్ ఎక్కడ చదివామో మనం, లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం. హీలియం అనేది జనరల్గా మీకు గ్యాస్ ఫామ్లో ఉంటుంది కదా, దాన్ని లిక్విడ్ ఫామ్లోకి తీసుకురావడాన్ని ఏమంటామంటే లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం అంటాం. అక్కడ ఏం చదివారంటే మీకు హీలియం గ్యాస్ గురించి చదువుంటారు. నెక్స్ట్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద టెంపరేచర్ ఆఫ్ ఇన్వర్షన్ ఆఫ్ హీలియం గ్యాస్. సో ఇందులో మీకు ఏ వాల్యూస్ ఇచ్చారు, ఏ వాల్యూ 3.44 × 10⁻³ అండ్ బి వాల్యూ 0.0237 × 10⁻³ సో ఆర్ వాల్యూ కాన్స్టెంట్ అమ్మమ్మ 8.31 జౌల్. సో ఇక్కడ మనకి ఏమడిగారు, టెంపరేచర్ ఇన్వర్షన్ ఆఫ్ హీలియం గ్యాస్. క్యాలిక్యులేట్ టెంపరేచర్ ఇన్వర్షన్ ఆఫ్ హీలియం గ్యాస్, దీన్ని సాల్వ్ చేయమన్నారు. సో ఇందులో మీకు లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫార్ములా ఉందమ్మా, ఇది టిఐ. ద టెంపరేచర్ ఆఫ్ ఇన్వర్షన్ ఈజ్ గివెన్ బై టిఐ ఈక్వల్ టు 2A/RB. టిఐ ఈక్వల్ టు 2A/RB. సో మీకు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. టీ ఈజ్ ద టెంపరేచర్, ఐ ఈజ్ ద ఇన్వర్షన్. సో టిఐ ఈక్వల్ టు 2 ×
ఏ వాల్యూ ఎంత ఇచ్చారమ్మా 3.44 ఇంటూ 10⁻³ బై ఆర్ వాల్యూ ఎంత 8.31 ఇంటూ బి. సో బి వాల్యూ ఎంతమ్మా 1. సో బి వాల్యూ చూడండి 0.0237 ఇంటూ 10⁻³ సో ఏంటంటే ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటంటే మీకు టెంపరేచర్ వాల్యూ వచ్చింది. సో మీకు జనరల్గా లో టెంపరేచర్ ఫిజిక్స్లో మీకు టెంపరేచర్ని మెజర్ చేయడానికి కెల్విన్స్లో మెజర్ చేస్తాం. సో మీకు డిఫరెంట్ స్కేల్స్ యూజ్ చేస్తాం. సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు, కెల్విన్ స్కేలు యూజ్ చేస్తాం. కానీ మీకు లో టెంపరేచర్ ఫిజిక్స్లో లో టెంపరేచర్స్ గురించి స్టడీ చేస్తాం కాబట్టి జనరల్గా మీకు కెల్విన్ స్కేలే యూజ్ చేస్తాం. కాబట్టి ఏంటంటే మీకు 35 కెల్విన్. అగైన్ దీనికి మళ్ళీ ఏం చేసామంటే మీకు దీన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లో కన్వర్ట్ చేసాం. సో కన్వర్ట్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఈ వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ దీనిలో మీకు ఇంతకు మించి ఏది అడగరు. సో ఇందులో మీకు అగైన్ మీకు డిఫరెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది దీనిలోనే చూపిస్తాను. సో మీకు టెక్స్ట్ బుక్లోనే చూపిస్తాను. యూనిట్ 4 లో టెంపరేచర్ ఫిజిక్స్. దీనిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ ఏంటంటే మీకు ఇవి కర్వ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. ఫస్ట్ చూడండి, ఇలాంటి కర్వ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కర్వ్ ఆఫ్ ఫ్యూజన్, కర్వ్ ఆఫ్ వేపరైజేషన్, కర్వ్ ఆఫ్ సబ్లిమేషన్. సో ఇదేంటంటే మీకు కెమిస్ట్రీ వాళ్ళకు కూడా ఫైనల్ ఇయర్లో వస్తుంది. ట్రిపుల్ పాయింట్, ఈ మూడు కంబైన్ అయిన చోట ట్రిపుల్ పాయింట్. ఇది చాలా రేర్గా షార్ట్ ఆన్సర్స్లో అడుగుతారు. ఈ కర్వ్స్ గురించి షార్ట్ ఆన్సర్స్లో అడుగుతారు. కర్వ్ ఆఫ్ ఫ్యూజన్, నెక్స్ట్ కర్వ్ ఆఫ్ వేపరైజేషన్, కర్వ్ ఆఫ్ సబ్లిమేషన్. ఇది ఎప్పుడన్నా రేర్గా మీకు షార్ట్ ఆన్సర్లో అడుగుతారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. ఇది ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ అమ్మా. దీనిలో మీకు డయాగ్రామ్ వేస్తాం. ఏంటంటే థర్మలీ ఇన్సులేటెడ్ సిలిండర్ తీసుకుంటాం, మధ్యలో మీకు పోరోస్ ప్లగ్ మెటీరియల్ ఉంచుతాం. పోరోస్ ప్లగ్ మెటీరియల్ అంటే ఏంటంటే మీకు వూల్, కాటన్ ఇలాంటి వాటిని ఏమంటాం అంటే పోరోస్ మెటీరియల్ అంటాం. వీటిలో ఏముంటాయి, అతి సన్నటి రంధ్రాలు ఉంటాయి. సో వీటి ద్వారా ఏమవుతుందంటే గ్యాస్ అనేది ఒక సెక్షన్ నుండి ఇంకో సెక్షన్కి మూవ్ అవుతుంది. సో అగైన్ మీకు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మీకు లో టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్ టు ప్రొడ్యూస్ లో టెంపరేచర్స్ ఈజ్ ద జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. సో దీనిలో మనకి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, ద డిఫరెన్స్ ఇన్ ది ప్రెజర్ ప్రొడ్యూసెస్ లో టెంపరేచర్స్, లేదు ద డిఫరెన్స్ ఇన్ ద ప్రెజర్ ప్రొడ్యూసెస్ ఫాల్ ఇన్ టెంపరేచర్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. సో దీనిలో మీకు ఏంటంటే డెరివేషన్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో దీనిలో మీకు డెరివేషన్ అనేది యూస్ చేస్తాం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్. నెక్స్ట్ డెరివేషన్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ థామ్సన్ కూలింగ్. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటంటే మీకు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అయిపోయింది. సో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మీకు లిక్విఫికేషన్ సెక్షన్. యాక్చువల్గా మీకు లిక్విఫికేషన్ ఆఫ్ ఎయిర్, లిక్విఫికేషన్ ఆఫ్ హైడ్రోజన్, ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయి టెస్ట్లో. కానీ మీకు సిలబస్లో లిక్విఫికేషన్ ఆఫ్ ఎయిర్ లేదు, లిక్విఫికేషన్ ఆఫ్ హైడ్రోజన్ లేదు. కాబట్టి ఇవి స్కిప్ చేసేయండి. మీకు లిక్విఫికేషన్ ఆఫ్ హైడ్రోజన్ కూడా లేదు. సో ఇది కూడా, ఈ కాన్సెప్ట్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే మీకు లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం. సో జనరల్గా మీకు హీలియం అనేది మీకు గ్యాస్ ఫామ్లో ఉంటుంది, గ్యాస్ ఫేజ్లో ఉంటుంది. సో అలాంటి గ్యాస్ ఫేజ్లో ఉన్న హీలియంని లిక్విడ్ ఫేజ్కి తీసుకురావాలి. అలాంటి లిక్విడ్ ఫేజ్కి తీసుకురావడాన్ని ఏమంటాం అంటే లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం అంటాం. సో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే క్యామర్లింగ్ ఓన్స్ లిక్విఫైయర్ మెథడ్, హీలియం లిక్విఫైయర్ మెథడ్. సో ఇది సిలబస్లో లేదు. నెక్స్ట్ ఏంటంటే క్యాపిజాస్ హీలియం ఎయిర్ లిక్విఫైయర్, ఇది మీకు సిలబస్లో ఉంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక కాన్సెప్ట్, మెయిన్ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్. ఇందులో మీకు ఎన్ని ఎస్సే క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్.
సో నెక్స్ట్ రిఫ్రిజిరేషన్లో మీకు 2 టైప్స్ ఉన్నాయి. వేపర్ కంప్రెషన్ మెషిన్ ఈ టైపు, నెక్స్ట్ వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్ ఇది ఇంకో టైపు. సో ఇందులో అన్ని దాదాపుగా ఎస్ఏ క్వశ్చన్సే ఉంటాయి. సో దీంట్లో అన్ని మీకు ఎస్ఏ క్వశ్చన్సే ఉన్నాయి. సో ఇందులో వచ్చేసరికి మీకు అన్ని ఎస్ఏ క్వశ్చన్సే ఉంటాయి. నెక్స్ట్ ఇది యూనిట్ 5 అనే యూనిట్ 4 కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ ఏంటంటే యూనిట్ 5. సో మీకు ఆల్రెడీ దీనిలో టెస్ట్ మాస్ ఒకటి పెట్టానమ్మా. సో టెస్ట్ మాస్ అనేది పెట్టాను చూడండి ఒకసారి. గ్రూప్లో మీకు టెస్ట్ మాస్ అనేది పెట్టాను. ఆ టెస్ట్ మాస్ మీకు ఎగ్జామ్ అనేది రాయండి అమ్మా. టెస్ట్ మాస్లో ఏంటంటే మీకు 10 మల్టిపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను. ఆ 10 మల్టిపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేయండి. అలాగే మీకు టీచ్మెంట్లో కూడా మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది పెట్టాను. ఆ ఆన్లైన్ టెస్ట్ కూడా మీకు రాయండి అమ్మా. సరే ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం నేను.